సమయంలో ఇది ఉగ్రవాదులపైన దాడి అని. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా అంటున్నారు, భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది, శాంతి కొనసాగాలని ఉన్నామని. మరొక సంఖ్యను మీకు చెబుతూ ఉన్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రామిస్ చేస్తున్నాం. ఆర్టీవీ ప్రామిస్ చేస్తుంది. చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి ఆనందకరమైన వార్తను మీకు చెప్పడానికి ఆర్టీవీ స్టూడియో నుంచి నేను ఆనందంగా మీకు చెబుతూ ఉన్నాను. ఆర్టీవీ ఆనందంగా మీకు చెబుతూ ఉంది, చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య పెరిగింది అని. 80 మంది చచ్చిపోయారు. 80 మంది ఉగ్రవాదులను మన మిలిటరీ చంపేసింది. 80 మంది ఉగ్రవాదుల చావు కేకలు మనం ప్రయోగించిన మిసైల్ దాడిలో కలిసిపోయాయి. ఆర్టీవీ మాత్రమే మొదటి నుంచి 22వ తారీఖున మన భూభాగంపై జరిగిన దాడి తర్వాత అనుక్షణం ఏ అప్డేటు మిస్ అవ్వకుండా ప్రతి వార్తను ఆర్టీవీ అందిస్తూ ఉంది. అందుకే ఆర్టీవీ సగర్వంగా చెబుతూ ఉంది. ఆర్టీవీ మాటల్లోనే మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాం. భారతదేశం ఈరోజు సూర్యోదయాన్ని మీకు 80 మంది ఉగ్రవాదులను చంపేశాము అనే వార్తతో ఈ సూర్యోదయాన్ని పరిచయం చేస్తుందనే మాటలను చెప్పడానికి ఆర్టీవీ చాలా ఆనందపడుతూ ఉంది. అందుకే తెలుగువారి 22వ తారీఖున ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పటి నుంచి కూడా మనం తీసుకునే చర్య గురించి ఆర్టీవీ మాటల్లో వినాలి అని ప్రతి తెలుగు పౌరుడు కూడా ఆర్టీవీకే ట్యూన్ అయి ఉన్నాడు. ఆర్టీవీనే చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతోంది, దాడి ఎప్పుడు అని ఆర్టీవీకి మెసేజ్లు కూడా చేస్తున్నారు. కానీ మన యుద్ధ తంత్రాన్ని మాత్రం ఎప్పుడు ఆర్టీవీ చెప్పలేదు. ఆర్టీవీ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వచ్చింది. మన యుద్ధ వ్యూహాల గురించి ఎప్పుడు మనం రివీల్ చేయలేదు. ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు మాత్రమే మేము చెబుతూ వచ్చాం. మన యుద్ధ సన్నాహాల గురించి, వ్యూహాల గురించి చెప్పకూడని ఏ విషయాన్ని చెప్పలేదు. అందుకే ఈరోజు సగర్వంగా ఈ సూర్యోదయాన్ని భారతదేశం మీకు పరిచయం చేస్తూ ఉంది అనే వార్తను ఆర్టీవీ సగర్వంగా చెబుతోంది. భారతదేశం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది అని. ఇప్పటి వరకు ఆ సంఖ్య 80కి చేరింది. ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారతదేశం పరిచయం చేస్తోంది. 80 మంది ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది. 80 మంది ఉగ్రవాదుల చావు కేకలు మనం ప్రయోగించిన మిసైల్ సౌండ్లో కలిసిపోయాయి. మన మిసైల్ సింహ గర్జనలో పాకిస్తాన్ భూభాగంపై ఉన్న టెర్రరిస్టుల ఆఖరి కేకలు కలిసిపోయాయి. ఆఖరి వాయువులు అందులో కలిసిపోయాయనే వార్తను వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తున్నారుగా, ఉగ్రవాదులను అంతమొందించడంలో మనల్ని ఏ లైన్లో కూడా ఆపలేవు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయడంలో మనల్ని ఏ లైన్లో కూడా కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు మనకి అదే జరిగింది. అందుకే ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలను మేము నాశనం చేశాం. పాకిస్తాన్లో ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది. ఈ వార్తను ఆర్టీవీ మీ అందరికీ తెలియచేయడానికి సగర్వంగా చెబుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా చేతుల్లో మీరు జెండాలు తీసుకోండి. మేము కూడా జాతీయ జెండాను తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. జాతీయ జెండాతో జై భారత్ అని నినాదాలు చేయాల్సినటువంటి సమయం. ఇప్పుడు అందరూ కూడా మీ చేతులతో జాతీయ జెండాలు తీసుకొని మీ వాట్సాప్ స్టేటస్లో జాతీయ జెండాని ఇప్పుడు పెట్టండి. మీ వాట్సాప్ ప్రొఫైల్లో జాతీయ జెండాని పెట్టండి. మన సైనికులకు వందనం చేసే సాల్యూట్తో కూడిన దృశ్యాలు పెట్టండి. మీ వాట్సాప్ స్టేటస్లో మీరు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు చెప్పండి. భారత ఆర్మీకి మీరు సాల్యూట్ చేసే దృశ్యాలు చెప్పండి. సగర్వంగా మనం భారతదేశ జెండా వైపు చూస్తూ సగర్వంగా సాల్యూట్ చేసే ఒక పోస్ట్ని ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్లో పెట్టండి అని ఆర్టీవీ పిలుపునిస్తోంది. అందరూ కూడా ఇప్పుడు మీ ప్రొఫైల్లో, మీ స్టేటస్లో సెల్యూట్ చేస్తున్న దృశ్యాలతో పాటు దాడి దృశ్యాలు, మన భారత పతాక దృశ్యాలు, మన సైనికులకు వందనాలు చేసేటటువంటి దృశ్యాలు పెట్టండి. జై భారత్ అని మరోసారి మనం సగర్వంగా నినదించేటటువంటి సమయం. భారతదేశ పౌరులు జై భారత్ అని చేసేటటువంటి నినాదాలతోనే పాకిస్తాన్ ఇప్పుడు భయపడిపోతుంది. చూస్తున్నారా దృశ్యాలు? చూసారా దృశ్యాలు? ఒక్కసారిగా వచ్చినటువంటి శబ్దంలో మన మిసైల్స్ చేసినటువంటి సింహ గర్జనలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆఖరి కేకలు కలిసిపోయాయి. ఆఖరి కేక కూడా బయటకు రాకుండా మన మిసైల్ సింహ గర్జన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను వణికించేసింది. మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం రాత్రి 1:44 ఈ విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని మనం ఉగ్రవాదుల చావు కేకలతో, స్వేచ్ఛ వాయువులతో మనం పరిచయం చేస్తున్నాం. ఈ దాడి మాత్రమే కాదు, ఇదొక్క దాడి మాత్రమే కాదు, మన త్రివిధ దళాలు సన్నద్ధమై ఉన్నాయి. పాకిస్తాన్ తోక జాడిస్తే పీచ మనచడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ
న్యాయం జరగడం మొదలైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వెనుక నిలబడుతున్నది కూడా ఎందుకంటే గతంలో ఉగ్రవాదులను పెంచి పోషించిన అమెరికాకు కూడా తెలుసు ట్విన్ టవర్స్ ధ్వంసంతో ట్విన్ టవర్స్లో వేలాది మంది అమెరికా పౌరులను కోల్పోయిన తర్వాత ఉగ్రవాదం ఎంత ముప్పు అమెరికాకు కూడా తెలిసొచ్చింది. అందుకే పాకిస్తాన్ పీచమరిచే ఈ మహత్ కార్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత వెనుక నిలబడుతూ ఉన్నాయి. ఇది ఉగ్రాసురుల వధతో ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. చూసారా, అర్ధరాత్రి ఉగ్రవాదుల నేను మీకు ప్రామిస్ చేశాం, ఆర్టీవీ మీకు ప్రామిస్ చేసింది, మరణించిన ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూ ఉండే వార్తను మీకు అందిస్తామని. చూసారా, ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ చూడండి. 90 మంది ఉగ్రవాదులను చంపేశాం. మరి కొద్దిసేపట్లో అంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మంది ఉగ్రవాదులను బహుశా కొన్ని సినిమాల్లో డైలాగులు కూడా మీకు గుర్తు చేసుకోండి. ఆ డైలాగ్ ఏంటో నేను చెప్పను, కానీ మీరు ఆ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మీకు ఏ డైలాగ్ చెప్పాలనిపిస్తుందో, మీకు ఏమనిపిస్తూ ఉందో. 100 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారనే వార్తను బహుశా మరికొద్దిసేపట్లోనే నేను మీకు చెప్పే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు గుర్తొస్తున్నటువంటి మాటలేంటో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నారుగా, చాలామంది అనుకుంటూ ఉన్నారుగా, దాడెప్పుడు వారం అయింది, 10 రోజులైంది, 12 రోజులైంది అని. ఏప్రిల్ 22వ తారీఖు ఘటనకు మీలో ఎంతమంది ఏ విధంగా రగిలిపోయారో మీరు అది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగో ఆ రోజు నుంచి అందరం ఎదురు చూస్తున్న ఘటన ఇదే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఘటనే ఇది. అందుకే మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఈరోజు సూర్యోదయాన్ని ఉగ్రవాదుల చావు కేకలతో ప్రపంచానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఆనందకరమైన సూర్యోదయాన్ని ఉగ్రవాదుల చావు కేకలతో ప్రపంచానికి పరిచయం చేస్తోంది భారత్. అందుకే ప్రతి పౌరుడు భారతదేశానికి సెల్యూట్ చేయండి. భారతదేశ జెండాను మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అని ఆర్టీవీ పిలుపునిస్తోంది. మీ సోషల్ మీడియా స్టేటస్లో ఇప్పుడు భారతదేశ జెండాను పెట్టుకోండి. భారతదేశ మువ్వన్నెల జెండాలకు సెల్యూట్ చేస్తున్నటువంటి దృశ్యాలు పెట్టుకోండి. జై భారత్ అని నినదిస్తున్నటువంటి దృశ్యాలను పెట్టుకోండి. ఈ దాడి ఇంతటితో ఆగదు. బహుశా పాకిస్తాన్ మాత్రం అంటూ ఉంది ఇంతకు ప్రతీకారం తీర్చుకుంటామని. మీరేమనుకుంటూ ఉన్నారు? పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటే భూభాగంపై పాకిస్తాన్ మ్యాప్ ఉంటుందని అనుకుంటూ ఉన్నారా? ఆ సరిహద్దులో పాకిస్తాన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఫిర్యాదు చేస్తున్నాడు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ అమెరికా అధ్యక్షుడు ఆ ఫిర్యాదులను లైట్ తీసుకుంటున్నాడు. మనం మాత్రం సగర్వంగా చెప్పాం, మేము పాకిస్తాన్పై దాడి చేశాం. మేము పాకిస్తాన్పై చేసిన దాడిలో 9 చోట్ల ఉగ్ర శిబిరాలను అంతమొందించాం. లష్కరే తోయిబా ఉంది, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడితో ఈ సూర్యోదయాన్ని మేము పరిచయం చేస్తున్నాం ప్రపంచానికి అని మనం సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సూర్యోదయాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై దాడితో మనం పరిచయం చేస్తున్నాం ప్రపంచానికి. మేము 100 మంది ఉగ్రవాదులను చంపేశాం. బహుశా సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు